వెల్కమ్ టు మై ఛానల్ కంట్రీ కుకుడు. అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం అండి. ఏం లేదు, ఒక గల్ఫ్ కంట్రీ గురించి లైఫ్ స్టైల్, అక్కడ గల్ఫ్ కంట్రీ లైఫ్ స్టైల్ గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఒక 30 సంవత్సరాల కింద నేను గల్ఫ్ కంట్రీ మస్కట్కు పోయినానండి. ఆ మస్కట్ కష్టాల గురించి చెప్దాం అనుకుంటున్నా, చిన్న వీడియో. ఏం లేదు, అక్కడ మస్కట్కు పోదామని నేను వీసా కోసం కానీ ఏజెంట్ దగ్గర పెట్టిన తర్వాత 2 నెలలు 3 నెలలు దగ్గర 6 నెలల దాకా వీసా రాలే. కంపెనీ వీసా రాకపోతే మా సడ్డకుడు ఏం చేసిండు, సత్యనారాయణ అని ఏఎస్ఐ ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, వెంకటరెడ్డి నువ్వు వెళ్ళిపో, మస్కట్కి వెళ్ళిపో, మస్కట్లో మనోళ్ళే ఉన్నారు, అక్కడ విజిట్ వీసా పోయినా ఏం కాదు, అక్కడ వర్క్ మీద పెట్టిస్తారా అని చెప్పేసి, నాకు ఇష్టం లేకపోయినా కంపెనీ వీసా కావాలంటే విజిట్ వీసా మీద పంపించిన తర్వాత సరే ఆశతోని, అప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ కమర్షియల్గా ఆ పని చేసుకొని బతుకుంటూ ఉన్నా. నేను ఆటో నడుపుకుంటూ ఆ పని చేసుకుంటూ బతుకుంటున్నా. ఇక్కడ కష్టం అవుతుంది. వెంకటరెడ్డి నువ్వు వెళ్ళిపో, కువైట్కి వెళ్ళిపోతాం, మనం రెడ్డీస్ కదా, రేపటి రోజున నువ్వు ఏదో కష్టం నీది గడిచిపోయింది, రేపు నీ పిల్లలు కూడా అట్లా గడవద్దు అంటే నువ్వు పోవాలి, పోయి అక్కడ వేరే దేశం పోయి గల్ఫ్ కంట్రీ పోయి కష్టపడాలి, సంపాదించుకోవాలి, పిల్లలను మంచిగా చదివించుకోవాలి వెంకటరెడ్డి నువ్వు అని చెప్పేసి నాకు ఆయన సపోర్ట్ ఇచ్చి పంపించిండు. కానీ నాకు ఏమోలకు ఒక డౌట్ ఏంటంటే, కంపెనీ వీసా అంటే రెసిడెన్సీ ఉంటుంది, దానికి వర్క్ పర్మిట్ ఉంటుంది, దానికి ప్రాబ్లం ఉండదు. ఈ విజిట్ వీసా అంటే 3 నెలల లోపు వచ్చేసేయాలి. మనం అక్కడ వర్క్ చేయడానికి అవకాశం లేదు. అట్లా పర్మిట్ ఏ కంట్రీ కూడా ఇయ్యదు అట్లా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఏం కాదు మనోళ్ళే ఉంటారు లోపల, మంచిగా వెహికల్లో పోయి వర్క్ చేసుకుని రావచ్చు, ఎంతో మంది వర్క్ చేసుకుంటారు, సంపాదించుకోవచ్చు, అదేనా ఆశ చూపించి మస్కట్ పంపిస్తే నేను పోయానండి. మస్కట్ పోయేటప్పుడు నాకు ఏం తెలియదు, కొద్దిగా ఏదో 2-3 హిందీ ముక్కలు వస్తాయి. ఆ హిందీ మాటలతోని మెల్ల ఎయిర్పోర్ట్లో అన్ని చేయించుకొని, స్టార్టింగే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా కానీ స్టార్టింగ్ అన్ని చేయించుకొని, ఇమిగ్రేషన్ అన్ని చేయించుకొని, చెకప్ ఏ ప్రాబ్లం లేకుండా మస్కట్ పోయినా. మస్కట్ దిగిన తర్వాత కంచెలి ఒక అతను వెహికల్ వచ్చి మమ్మల్ని తీసుకుపోయాడు. ఒక పెద్ద రూమ్ ఉన్నది, పెద్ద రూమ్లో ఒక 12 మంది ఒకటే నాడు ఎయిర్పోర్ట్లో దిగి పోయినాం. 12 మంది ఎయిర్పోర్ట్లో దిగి పోయిన తర్వాత పోయి రూమ్లో ఉన్నాం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు తిన్నాం. మేము అన్నం ఇట్లా తిన్నాం. అన్నం తిన్న తర్వాత ఇక 2-3 రోజుల తర్వాత వాళ్ళు పని మీద పెట్టిస్తా అని చెప్పేసి నాన్న ఆపి, అయితే ఒక 2-3 డేస్ 3 రోజులు అక్కడ రూమ్లో ఉన్నాము మస్కట్లో. ఉన్న తర్వాత 3 రోజులు తినుకుంటా వండుకుంటా అట్లే ఉన్నాం. ఇక వర్క్ మీద పెట్టిస్తాను, పని మీద పెట్టిస్తా అని చెప్పేసి తెల్లారి ఏం చేసిండు, ఒక స్కూల్లో తెల్లారి ఒక స్కూల్లో వర్క్ దొరికింది అని చెప్పేసి చెప్పిండు. 3-4 రోజుల తర్వాత ఏమైందో తెల్లారే వర్క్ మీద పని మీద పెట్టిస్తా అని చెప్పి పెట్టేయాలి. తర్వాత అని నేను కోపానికి అయిన తర్వాత, రేపు పొద్దున నీకు స్కూల్లో అటెండర్ జాబ్ దొరికింది అని చెప్పేసి చెప్పినాక నేను సంతోషపడ్డాక తెల్లారితే నేను వర్క్ పోయేటోని ఏమైందంటే, ఇప్పుడు మేము ఇక్కడ మా విజిట్ వీసా మీద పోయినప్పుడు మస్కట్కు, ఇప్పుడు మాది 3 నెలల తర్వాత మేము అక్కడ కలాసిగా మేము ఒక తప్పు చేసినట్టే లెక్క మనం పట్టుకుంటారు. ఎందుకంటే వాడు ఏజెంట్ ఏం చేసినాడు అంటే, ఇప్పుడు మేము పోయినప్పుడు 3 నెలలు అయ్యే లోపు వాడు 2 సంవత్సరాలు వేరే అతను పనిచేస్తే ఈ మా పాస్పోర్టును మన ఫోటో చేంజ్ చేసి మన పేరు మీద అక్కడ ఉన్న వ్యక్తిని ఇటు పంపిస్తాడు. అట్లా అవుట్ పెట్టి పంపిస్తే అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడతలేదు. అట్లా పంపిస్తాడు అన్నట్టు. వాడు అట్లా బిజినెస్ చేసుకుంటా తర్వాత మందు అమ్ముడు, అమ్మాయిల బిజినెస్ చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తుంటే, ఎవడో పడవ ఏం చేసింది కదా, ఇట్లా వాని పేరు శంకర్, సిరిజిల్లా ఏజెంట్ పేరు శంకర్. వాడు పడవలో ఏం చేసిందంటే, అరే వీడు అన్ని తప్పు పనులు చేస్తానని చెప్పేసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే, ఆ రోజు రాత్రి పూట 9 గంటలకు వచ్చారు. 9 గంటలకు రూమ్కి వచ్చేసి మొత్తం గన్ను పట్టుకొని మొత్తం కుళ్ళు నపరి ఇండియా గనం అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం అందరూ ఇండియా గొర్రెల లెక్క వచ్చారు మీరు అని చెప్పేసి తిట్టింది మమ్మల్ని. తిట్టినా కానీ మేము భయపడుతున్నాం, గజగజ వస్తున్నాం. మరి గల్ఫ్ కంట్రీ ఎట్లుంటుందో ఏం కాదో మాకు ఏం తెలియదు. కొత్తగా వచ్చినాం, మస్కట్కు బతుకు తీరుకోసానికి వచ్చినాం, తీర చూసేసరికి ఇలాంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి గజగజ వణుకుతాను. వాడు ఏం చేశాడు, పోలీసు వాళ్ళందరూ 4-5 కలిసి గన్ను పట్టుకొని మొత్తం కాల్స్తా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తా అంటే, ఇక ఒక రూమ్ లోపల ఒక మూలకు నతికి, అరే అమ్మ చచ్చిపోతాం రా, ఇక అయిపోయింది మన జీవితం అయిపోయింది, ఇక మేము చచ్చిపోతాం, ఇక మా బతకం రాగా అని చెప్పేసి, మన కోడి పిల్లలు కనుక కుక్క వస్తే కనుక ఎట్లా నక్కి కూర్చుంటాయో మేము కూడా అట్లా నక్కి కూర్చుని, అమ్మ వాడు ముందుంటే కాల్చి చంపుతాడు కావచ్చు, మనం చచ్చిపోతాం రా అని చెప్పేసి ఆలోచించుకొని, వెనకాల వాడు నక్కి ఒక మూలకు
12 మంది ఒక్క దగ్గర నక్కి కూర్చున్నాం. కానీ వాడు గాలిలో కాల్పులు జరిపి మాకు భయం ఉండాలనే పరిస్థితితో బెదిరించి మా దగ్గర పాస్పోర్ట్లు తీసుకొని, అంటే వాడు తప్పు చేసినందుకు మేము బలైపోయినాం, ఏజెంట్ తప్పు చేసినందుకు మేము బలైపోయినాం. వాడు మందు అమ్ముడు, అమ్మాయిల బిజినెస్ చేసుడు, తర్వాత ఇట్లా పాస్పోర్ట్ ఆ ఫోటోలు చేంజ్ చేసేసి మళ్ళీ ఇండియాకి పంపించుడు, ఇలాంటివి చేస్తాడు. మొండి కటింగ్ అంటారు పాస్పోర్ట్. ఇలాంటి చేసి పంపిస్తుంటే అది చట్టవిరుద్ధంగా చట్ట ప్రకారంగా విరుద్ధం కాబట్టి, అది తప్పు కాబట్టి వాడు డ్యూటీ ప్రకారంగా అతను వచ్చేసి అందరిని బెదిరించేసి చంపుతానంటే చంపకుండా సార్ అని చెప్పి బెదిరించి మేము బతిలాడి రిక్వెస్ట్ చేసి 2 చేతులతో దండం పెట్టేసి వాళ్ళని బతిలాడితే వదిలేసాడు. చాలా బండి ఎక్కువ అని చెప్పి కుళ్ళు నాపర్ ఇలా ఎరకప్ సయ్యారా అన్నారు. అంటే అంతా మొత్తం అందరు కలిపి బండిలో కూర్చొని అన్నట్టు దాని అర్థం. అరబీలో కుళ్ళు నాపర్ రికప్ సయ్యారా అంటే అందరు కలిసి పోయి బండ్లో కూర్చోపోరు. నేనేమన్నాను, మిమ్మల్ని ఎవరిని చంపాలని అన్నాక తర్వాత పోయినాం. మేము బండిలో కూర్చున్నాం. ఆ బండిలో వెహికల్లో కూర్చుంటే మొత్తం చీకటి ఉన్నది, మొత్తం కటక చీకటి ఉన్నది. బండిలో ఏం కూడా బయట అవపడకుండా, బయట ప్రపంచం రోడ్డు కానీ ఏదైనా కానీ అవపడకుండా ప్యాకప్ చేసి ఉన్నది బండి. ఆ బండిలో కూర్చున్నాము. డైరెక్ట్ తీసుకుపోయారు, జైల్లో పడేసిండు. మమ్మల్ని జైల్లో పడేస్తే వాళ్ళ కానూలు ఏందో కానీ వాడు మర్డర్ చేసినోడు, దొంగతనం చేసినోడు, లంగతనం చేసినోడు, వానికి 20-25 ఏళ్ళ శిక్ష. కానీ వాడికి అన్నం మంచి, వాడికి డైలీ బిర్యానీ ఏది తింటుంది మంచి తిండి పెడతారు వాళ్ళకి. ప్లస్ ఈ చిన్న ప్రాబ్లమ్స్, చిన్న తప్పులు చేసిపోయినోడికి వాడికి అన్నం సరిగా పెట్టరు అని అది నాకు అప్పుడు ఫస్ట్ తెలిసింది. నాకనే జైల్లో కూడా అన్నం మంచిగా పెడతారా అని చెప్పి అనంగా విన్నా తప్ప కష్టాలు ఎట్లుంటాయని తెలియదు నాకు. ఏదైనా అనుభవిస్తేనే కదా తెలిసేది, అనుభవించంది ఎట్లా తెలుస్తుంది? తెలియని విషయం తెలియనట్టే ఉంటుంది, దాన్ని అనుభవించినప్పుడు అప్పుడు విషయం అనేది తెలుస్తుంది. అందుకని సరేగా అని చెప్పేసి జైల్లోకి పోయిన తర్వాత ఒకరోజు అట్లా జైల్లో చూస్తే ఒక్కొక్కడు మొత్తం హాస్టల్లో కనుక సంతకాలు కనుక ఇచ్చినట్టు ఇనుప పెట్టెలు ఇచ్చారు. ఒక చెద్దరి కప్పుకోవడానికి, ఒక పడుకోవడానికి ఒక చెద్దరు, ఒక ప్లేటు, ఒక గ్లాస్ ఇచ్చారు. అది పరిస్థితి. అరే అమ్మ ఏంద్రా బాబు ఎక్కడ పోయి ఎక్కడికి వచ్చేసినావు నీ అమ్మ, ఇండియాలో ఏదైనా కమర్షియల్గా ఆ పని పని చేసుకొని బతికినా అయిపోయేది. అనవసరంగా నేను మస్కట్కి వచ్చేసి అనవసరంగా ఇరుక్కోపోయినాను రా దేవుడా, ఏంద్రా బాబు ఇట్లా పుట్టిన కాంచాల కష్టాలు పడ్డా. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది, నాన్న ఇంకొక ఆమె చేసుకుంటూ అన్ని కష్టాల్లో నుంచి చిన్నప్పుడు 5 సంవత్సరాల పిల్లగానప్పుడే నేను కట్టె పట్టుకొని బర్రెలు గాయడానికి పోయినా. ఆ కడుపు అన్నం కూడా దొరకలే. నా కాళ్ళకు మొత్తం ముళ్ళని ఇరిగి నేను నడవలేని పరిస్థితి. మొని కాళ్ళతోని నడిచిన నేను. అలాంటి కష్టాలు ఏళ్ళు తీసిన ఏంది దేవుడా, నేను మళ్ళీ తీసుకొచ్చి మస్కట్లో వచ్చేసిన తర్వాత ఈ కష్టాలు ఏంది అని చెప్పేసి బొలబొలు ఏడితే ఎవడు మన ఓదార్చోడు ఎవడు? నా లెక్కనే చాలా మంది వచ్చారు, వాళ్ళ జైల్లో పడ్డారు, వాళ్ళ బాధలు వాళ్ళకు, అందరూ బాధల్లో ఉన్నారు. మన ఓదార్చోడు ఎవడు? మన అయ్యనా మన ఎవడున్నా అడుచుంటాం, ఎవరు లేడు. పోలీసు వాళ్ళు వాడు అరబ్ వచ్చి మనకు అరబ్బి రాదు. అరబ్ వస్తే ఏమవుతుందంటే మనకు కొద్దిగా విలువిస్తారు, అరబ్బి రాకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు తీరిస్తాడు. అదే పరిస్థితి అక్కడ మస్కట్లో పరిస్థితి అది జైల్లో. సరే ఒక 2-3 రోజులు అట్లా గడిచిన తెల్లారే పడుకున్న తర్వాత తెల్లారి లేపారు. 4 గంటలు లేపి నీళ్ళ ఛాయ పోసారు. నీళ్ళ ఛాయ తాగినాం. ఈ నీళ్ళ ఛాయ తాగిన తర్వాత అందరినీ మన జైలు బయటకు వచ్చేసాక రోడ్డు ఉన్నది లోపల, జైలు లోపలనే ఏదో 100-150 ఎకరాల ప్లేసు జైలు మస్కట్లో. అదొక రోడ్డు ఉన్నది, రోడ్డు మీద అందరిని లైన్ నిలబెట్టేశారు. లైన్ నిలబెట్టి ఒక 10 మందిని ఒక దిక్కు గడ్డి కోయడానికి, ఒంటెలకు ఆవులకు బర్రెలకు గడ్డి కోయడానికి ఒక 10 మందిని, ఒక 10 మందిని రోడ్డు క్లీన్ చేయడానికి, 10 మంది జైల్లో వంటలు చేయడానికి, 10 మంది బాత్రూమ్లు కడగడానికి, ఇట్లా ఒక్కొక్క 10 మంది వంటలు చేయడానికి, కూరగాయలు కోయడానికి, ఇలాంటి దానికి డివైడ్ చేసుకుంటా అందరినీ పని మీద పంపించేటోళ్ళు డైలీ. అట్లా పని చేయకపోతే వాడిని కట్టబట్టుకొని కొట్టేటోళ్ళు. పొద్దున లేవగానే 4 గంటలకు కొట్టి లేపి దాదాపు మొహం కట్టుకొని ఛాయ్ తాగిన తర్వాత వెంబడే పోయి ఇక లైన్లో నిలబడ్డాక డివైడ్ చేసి 10 మందిని డివైడ్ చేసి అన్ని సెక్షన్లకు పనికి పంపితే నన్ను ఏం పని మీదకి నన్ను ఒక ఒంటెలకు, గొర్రెలకు, ఆవులకు సొప్ప కోయడానికని, ఆ సొప్ప కోయడానికని పంపించారు. అరే తీరా అన్నం తిన్నామంటే అన్నంలో పురుగులు ఉన్నాయి. ఈ అమ్మ అన్నం తినలేని పరిస్థితి. ఆకలి అది పక్క పడేసిన ఆకలితో ఉన్న నీళ్ళు తాగుతానా. ఒకరోజు మొత్తం నీళ్ళు తాగే ఉన్నా. ఏం చేయాలో అర్థం కాలేదు. తెల్లారిగా నాకు పని మీద పెట్టిన తర్వాత నేను పోయి అక్కడ జైల్లో పని చేయడానికని గడ్డి కోయడానికి అని పోగానే అక్కడ పాపం దోసకాయలు ఉన్నాయి. అందులో ఆ దోస చెట్లు ఉన్నాయి, కీర దోస, ఖర్జూర పండ్లు ఉన్నాయి. ఆ 2 పండ్లు, ఖర్జూర పండ్లు తిన్నా, కీర దోశ తిని అట్లా కడుపు నింపుకున్నా. ఇక అట్లా తెల్లారి మళ్ళీ ఒక కబుసలని ఉంటాయి రొట్టెలు రెడీమేడ్, అవి గరం చేసుకొని తినాలి. అవి నాకు ఇచ్చిర్రు. అవి కూడా నాకు తినబుద్ధి కాలే. ఇక ఈ అన్నం పురుగులు అన్నం కంటే అది బెటర్ అనుకొని ఇక మెల్లమెల్లగా అది వేడి చేసుకొని దాంట్లో ఇట్లా నెయ్యి లాంటిది, ఆ తర్వాత టమాటా పేస్ట్ అవి ఇచ్చేటోళ్ళు, అవి తిని అట్లా అలవాటు చేసుకుంటా ఓ రోజు తినబుద్ధి కాకపోయేది. ఈడ సగం కడుపు తినిపోయి ఆకలి అయితే మళ్ళీ అక్కడ పోయి ఆ సొప్ప కోశాక అన్నీ
అక్కడ దోసకాయలు మన ఖర్జూర పండ్లు ఇవి తినేటోని. అట్లా తినుకుంటా ఒక నెల రోజులు వాళ్ళు చెప్పిన పని మంచిగా పని చేసుకుంటా మంచిగా కాలం గడుచుకుంటూ వచ్చింది. నెల రోజులు గడిచింది. రోజు నా పిల్లలు భార్య పిల్లలు తలుచుకుంటా ఏంది నీ అమ్మ నేను కష్టపడ్డా నా పిల్లలు కూడా కష్టపడే పరిస్థితి వచ్చి నేను బతుకుతానా లేకపోతే చచ్చిపోతానా, ఏంది నాకు ఎవడు పాప అనేటోళ్ళు లేడు పుణ్యం అనేటోళ్ళు లేడు, పుట్టగానే తల్లి చనిపోయా, ఒక అయ్య పాపం అనకపోయి అవ్వ పాపం అనకపోయి అన్నదమ్ములు పాపం అనకపోయి ఎవడు పాపం అనకపోయి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడో సముద్రంలో పడేసిండి ఏంది దేవుడు నన్ను, నేనేం పాపం చేసినా దేవుడా నీకు, నన్ను తీసుకొచ్చి ఎక్కడో మస్కట్ల జైల్లో పడేసినావు, ఏంది ఈ పరిస్థితి, రోజు ఏడ్చుకుంటూ ఇట్నే బతకాలా, జీవితం మొత్తం నేను ఏడ్చుకుంటూనే బతకాలా, నా లైఫ్ ఇంతేనా దేవుడా అని చెప్పేసి దేవుని తలుచుకుంటా ప్రతిరోజు 7 రోజు లేదండి, ప్రతిరోజు ఏడ్చుకుంటా కంటికి దారబట్టి ఏడ్చుకుంటా నెల రోజులు గడిచింది. నెల రోజులు గడిచిన తర్వాత ఒక పోలీస్ ఆయన వచ్చేసి పాస్పోర్ట్ తీసుకొని వచ్చేసి చూపిస్తాడంటే నా పాస్పోర్ట్ నా ఫోటో అవపడుతుంది. అరే నా పానాలు లేచి నిలబడ్డాయి. ఇట్లా వెంకటరెడ్డి ఎవరు వెంకటరెడ్డి హూ ఈజ్ వెంకటరెడ్డి అని చెప్పి ఇంగ్లీష్ చెప్పి అరబీలో చెప్పాడు. మును వెంకటరెడ్డి అదనపర్ వాళ్ళు వేయాలరో ఇండియా ఖలాస్ వద్ది అవుట్ అని అన్నాడు. అంటే ఎవరు వెంకటరెడ్డి అనే వ్యక్తి నేను అవుట్ పెట్టేసినాము వెళ్ళిపోండి ఇండియాకు, నేను పాస్పోర్ట్ టికెట్ అని ఇస్తా అని చెప్పేసి అరబీలో దానికి తెలుగులో అర్థమని పాస్పోర్ట్ టికెట్ ఇచ్చేసిన తర్వాత ఇక అవి తీసుకొని మళ్ళీ సేమ్ మన బ్లాక్ మొత్తం చీకటి లెక్క ఉన్నది రూమ్, ఆ చీకటి రూమ్లో మళ్ళీ సేమ్ అట్లా తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో దింపేసి, ఎయిర్పోర్ట్లో దింపేసినాక ₹1 లేదు నా దగ్గర. పరిస్థితి ఏంటి, నేను బొంబాయిలో దిగిన తర్వాత నేను మళ్ళీ వేములవాడ కాడంటున్నప్పుడు వేములవాడకి ఎట్లా పోవాలి, నేను ₹1 లేదు నా దగ్గర, ఏంది పరిస్థితి, ఏం చేయాలి దేవుడా అని తలుచుకుంటా అదే మస్కట్ జైల్లో ప్రతి ఒక్కరి దగ్గర పోయి 2 చేతులతో దండం పెట్టి కొద్ది 4 హిందీ ముక్కలు వస్తాయి కాబట్టి హిందీ మాట్లాడుకుంటా అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెళ్ళారా నా పరిస్థితికి ఇది, నేను ఒక విజిటింగ్ వీజా మీద పోయినా, నేను కంపెనీ వీజా అని చెప్పేసి ఏజెంట్ మోసం చేసాడు, విజిటింగ్ వీజా మీద ఇట్లా జరిగిన ప్రాబ్లం వల్ల ఇట్లా తప్పులు జరిగినాయి, కొన్ని ఏజెంట్ చేసిన తప్పుల వల్ల మేము బలైపోయినాం, నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ₹1 లేదు, నేను బొంబాయి నుంచి దిగి వెంబలవాడ పోవడానికి ₹1 కూడా లేదు, ఏంది నా పరిస్థితి దేవుడా అని చెప్పేసి అందరి నుంచి 2 చేతులతో దండ పెట్టుకుంటూ అందరి బతిలాడితే ఒక ఇంజనీర్ పాపం సివిల్ ఇంజనీర్ అట ఆయన 10 రియాలు ఇచ్చిండు, ఇంకొక ఆయన డాక్టర్ అట ఆయన ఒక 10 రియాలు ఇచ్చిండు, ఒక ఆమె ఆంధ్ర పోవాలి ఆమె దగ్గర లగేజ్ బాగున్నది. నా పరిస్థితి చూసింది, అన్నయ్య మీరేం బాధపడకండి, సరే నేను హైదరాబాద్ దాకా నాకు హెల్పింగ్ చేయరు, లగేజ్ ఉన్నది, హైదరాబాద్ దిగిన తర్వాత మా బస్ స్టాండ్ దాకా నాకు ఆటోలో పోదాం, ఆటో కిరాయి కూడా నేనే ఇస్తా, 10 లగేజ్ మూటలని హెల్పింగ్ చేయాలంటే సరే అమ్మ చేస్తా అంటే ఆమె 20 దినాలు ఇచ్చింది, మొత్తం 40 రియాలు ఇచ్చింది. 40 రియాలు ఇచ్చిన తర్వాత ఒక రియాలు ₹130 ₹110 ఉండే అప్పుడు, అవి కనీసం 4,000 5,000 రూపాయలు అయినాయి. అవి ముంబై పోయినాక ముంబై ఎయిర్పోర్ట్ని మార్చుకున్నా, మనీ చేంజ్ చేసుకున్నా, ఒక 5-6 వేలు డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఇక నాకు నా భార్య పిల్లలు ఏం తింటుండ్రు ఏముంటుండ్రో నాకు అదే ఆలోచనతో దిగిందంటే పిచ్చోళ్ళు లేక గడ్డం వేసుకున్నా, అక్కడ ఎవడు బ్లేడ్ ఇష్టం లేడు, గడ్డం చేసుకోవడం లేదు, ఏది లేదు, కటింగ్ లేదు, ఏం లేదు, తినరా సత్త తావరా బతుకురా అనే పరిస్థితి అది జైల్లో, మస్కట్ జైల్లో. అలాంటి పరిస్థితి నీ అమ్మ ఇప్పుడు నేను ఏం తింటానా కాదు అని నేను అన్నం తినలే ఏం తినలే, చక్కగా వేములవాడ బస్సు ఎక్కి చక్కగా వేములవాడ పోయేదాకా ఏడ్చుకుంటూనే ఉన్నా. వేములవాడ కాడ దిగిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కిన విద్యానగర్ అనే కాలనీ ఉన్నది వేములవాడలో, అక్కడ డాక్టర్ లక్ష్మణ్ అని మన ఆర్ఎంపీ డాక్టరు చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ కిరాయికి ఉంటే అక్కడి నుంచి మస్కట్ పోయినా, వాళ్ళ ఇంటికాడ దిగి చక్కగా నా పైనుంచి కాపలగా వస్తాను, నా పిల్లలు మా డాడీ ఎప్పుడు వస్తాడని నా కొడుకు బిడ్డ నా భార్య కాపలగా వస్తాడు, అయ్యో బతికుండా సచ్చిన ఇట్లా జైలు అవ్వడానికి తెలిసినాక వాళ్ళు 15 రోజులు అన్నం తింటలేరు, ఏంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు రోజు. ఆ కష్టాలు మాత్రం పగవని కూడా రావద్దు దేవుడా, నేను చెప్తాను ప్రేక్షకులకు చెప్తానా, మీ అందరి తరపున నేను ఆ భగవంతులు దేవుళ్ళు ప్రపంచం మీద ఉన్న దేవుళ్ళు విశ్వం మీద ఉన్న దేవుళ్ళందరినీ నేను కోరుకుంటున్నా ఒకటే, నా కష్టాలు ఎవరిని కూడా ఏ పగవని కూడా రావద్దని కోరుకుంటున్నా. నేను ప్రేక్షకులకు కూడా రావద్దు, దేవుని దేవాల అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. నేను ఒక్కనే మంచిగా ఉండాలని స్వార్థంగా కోరుకోను. పొద్దున్న లేత కష్టపడు ఒకటే తెలుసు తప్ప, నేను కష్టపడి ₹10 సంపాదించుకుంటా తప్ప ₹10 ఎవరికి అన్యాయం చేసుడు, ఎవరికి మోసం చేసి తీసుకుంటూ అలాంటి పద్ధతి నాకు చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదండి. దయచేసి మీరు కూడా ఎవరైనా కానీ కష్టపడి బతకాలండి, ఎవరిని మోసం చేయొద్దు. నాకు తెలిసిన విషయం అనేది చెప్తానా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్రేక్షకులు అందరు చెప్తానా. తర్వాత ఇక అక్కడ ఆటో దిగిన తర్వాత మా కొడుకు బిడ్డ నన్ను గట్టిగా పట్టుకొని మా భార్య ఇట్లా ఏడుస్తాను, భయంకరంగా ఏడుస్తుంటే ఆ నుంచి చక్కగా ఇంట్లోకి పోయినాక 1 గంట సేపు ఏడిచింది మా భార్య. నా పిల్లలు గంట సేపు ఏడుస్తుంటే ఇంటి ఓనరు వచ్చేసి
నేను ఒక మంచి క్యారెక్టర్ కాబట్టి నేను మంచి మనిషి కాబట్టి అన్నయ్య రెడ్డి సాపు నువ్వు ఏడవకు, నువ్వు ఎలాంటాడో మాకు తెలుసు, నువ్వు కష్టపడతావు, నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చు, బాధ లేదు. మీ సడ్డకుడు నువ్వు జైల్లో పడ్డాదని తెలిసిన తర్వాత రూపాయి ఇయ్యలే, మీ పిల్లలు చాలా ఇబ్బంది పడతాంటే నేను నీ కంట్రోల్ బియ్యంతో గ్యాస్ నూనె అది తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి హెల్పింగ్ చేసిన, ఇంకా కూడా హెల్పింగ్ చేస్తాను. నువ్వు మళ్ళీ కష్టపడి తీర్పుకుంటావు రెడ్డి సాబ్, నువ్వేం బాధపడకని వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఏడుతుంటే నా పిల్లలు నా భార్య ఏడుతుంటే ఆ అక్కయ్య అన్నది, అరే మీరిద్దరు ఏడుతుంటే పిల్లలు కూడా ఏడుతారు, వాళ్ళు అధైర్యపడతారు, అంటే ఏడవకూరు, మీరు పెద్దోళ్ళు మీరే ధైర్యం తెచ్చుకోవాలి అని పాప ఆమె తల్లి ఎక్కడో నాకు మొక్కాలి, ఆమె ధైర్యం చెప్పింది. ధైర్యం చెప్పి ఏడవకూరు అనగానే అప్పటిదాకా దుఃఖం ఆగుతలేదు, మేము పడ్డ కష్టాలకు దుఃఖం ఆగుతలేదు. అక్కడ ఏంది రోజు దినదినం ఒక యమలోకం గండంలోకి వెళ్ళి చేసిన జైల్లో. ఆ తర్వాత ఇక పిల్లల కోసానికి వాళ్ళ ముఖం చూస్తే గోద అనిపించి ఏడ్చి ఇక గంట సేపు ఏడ్చిన తర్వాత ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఏదో ఇంట్లో ఉన్నది ఏదో వండింది, ఆ పూట తిని ఇక కష్టం సుఖం చెప్పుకున్నాక ఇట్లా జరిగింది ఇట్లా అని చెప్పుకున్నాక తెల్లారి వెంబడే మేము బజార్కి పోయి ఆ దొరికిన డబ్బులతోని మొత్తం ఉప్పు పప్పులు అన్ని చిల్లర సామాను కొనుక్కొచ్చుకొని ఇక నా పిల్లలను వాళ్ళకు తినడానికి సామానాన్ని అరేంజ్ చేసేసి నేను ఒక ఆటో నడిపినండి, ఆటో డ్రైవర్గా వర్క్ చేసిన. అరే నా దృష్టిలో ఒకటేనండి, పని చేయడానికి సిగ్గుపడ్డోడు వాడు వేస్ట్ కాడండి. నేను ఏ రోజు కూడా నేను సిగ్గుపడలే, ఏ పని చేస్తే ఇది నామూసి ఇది అనుకొని సిగ్గుపడలే. అరే ఆ రోజుల పరిస్థితి వేరేయ్యా, ఎందుకంటే మా అమ్మ లేదు చనిపోయింది, మా నాన్న ఉన్నాడు చూస్తలేడు, ఏంది పరిస్థితి ఏంది, మరి ఏదో పని చేసుకొని బతకాలి కదా. అందుకని నేను ఆటో నడిపేవాడిని. తర్వాత కొత్తగూడెంలో ఉండి అక్కడి నుంచి మస్కట్ పోతాను, అటు పోయినాక అలా కొత్తగా నాకు ఎవరు ఆటో ఇవ్వలే. తర్వాత ఆ తెల్లారి నేను ఆటో స్టాండ్ పోయిన తర్వాత నువ్వు బండి నడుచుడు ఒకసారి నీకు నడపతుందా లేదా అని అట్లా పరీక్షలు పెట్టిండు, హేళన చేసి ఎన్నో మాటలు అన్నాను. అయినా కానీ ఒక శేఖర్ అనే ఒక ఆటో ఓనర్ దొరికిండు. అరే ఫస్ట్ నేను ఎంత మంచిగా పర్ఫెక్ట్ నడుపుతా, ఎంత మంచిగా చూస్తున్నా, ఫస్ట్ చూడురా బాబు మీరు, చూసిన తర్వాత బండి అని నేను వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చిన. ఒక బోరింగ్ దగ్గర పోయి అక్కడ ఒక ఆటోని మంచిగా తెల్ల కడిగేసి మంచిగా నీట్గా వేసిన తర్వాత ఇక అప్పుడు నాకు ఆటో ఇచ్చిండు ఆయన. ఆ తర్వాత 10 మంది ఆటో ఓనర్లు నా దగ్గరికి వచ్చి ఏమన్నారు, అరే రెడ్డి సాబ్ నువ్వు నా బండి నడుపుతారా, నా బండి నడుపుతారా, ఎందుకంటే నా పనితనం నాకు ఉపయోగపడ్డది. అలా బండి కడిగినాక నీట్గా కడిగేసరికి ఆ శేఖర్ అంటే ఆయన నా బండి అయినా అందరు ఇస్తాను వచ్చి అందరి బండి అయితే నడపలేనుగా, ఒకటే బండి నడిపిన. అట్లా కష్టపడుకుంటా అలా కొన్ని డబ్బులు 15-20 వేలు సంపాదించుకున్నా. దాని తర్వాత నేను ఆటో కొనుక్కొని మళ్ళీ బతుకుదా అనుకున్న టైంలో నేను మళ్ళీ మా భార్య మా ఇంట్లో స్ట్రైక్ చేసింది. ఏంటంటే మనం ఎక్కడ మునిగినో అక్కడనే తేలుతామని ఒక అయ్యగారు చెప్పిండు, మనకు ఆ వాస్తువుతో అయ్యగారు చెప్పిండు, మనం ఎక్కడ మునిగినామో మళ్ళీ అక్కడనే మీరు తేలుతారు, మీకు అదే ఆధారము, మీరు ఏ పని ఇనుప వస్తువు గీస్తే ఏం అచ్చి రాదు ఆ రెడ్డి షాప్కు, ఎక్కడైతే మునిగినో అక్కడనే తేలుతారు, మళ్ళీ అటే వేరే దేశమే పోనీ అనే ఒక ఐడియా ఇచ్చిండు. నేను పోనంటే పోను, నేను మాట కొనుక్కుంటాను అంటే 3 రోజులు లొల్లి పెట్టి అన్నం తినకుండా పాపం స్ట్రైక్ చేసి పోతాననేదాకా అన్నం తినలేదు. నేను పోతా అన్నాక అన్నం తిన్నది. తర్వాత అక్కడి నుంచి నేను మళ్ళీ కువైట్ పోయినా. కువైట్ తర్వాత ఏం జరిగిందనేది కనీసం 2-3 పాటలు తీస్తేనే అవుతుంది. ఇప్పటి వరకు నేను మస్కట్ పోయినా కాంచెలి నా జీవితంలో గివి కష్టాలు గివి సుఖాలని చెప్పిందండి. ఎందుకంటే మనిషి పోతే మనిషి ఒక సామాన్య మానవుడు బతకాలంటే ఏం కష్టపడాలి, వాడు డెవలప్ కావాలంటే ఎంత కష్టపడితే డెవలప్ అవుతాడు. నేను ఇంత పెద్ద ఇల్లు కడతాను, ఈ స్టేజ్కి వచ్చినట్టు దాని వెనకాల ఎంత దుఃఖం ఉన్నది, ఎంత కష్టం ఉంది, ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కష్టాలకు సంబంధించిన ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఎవరు తెలియకుండా. ఆ స్టోరీలన్నీ ఆ కష్టాలన్నీ ఇప్పుడు ప్రేక్షకులు ఇప్పుడు ఓపెన్గా నా మనసులో ఉన్నాయి, ఇప్పుడు బయటపడతాయి. ఈ మనసులో ఉన్నాయి బయటపడే మా చుట్టాలకు కూడా తెలియదు ఈ విషయాలని. ఇప్పుడు తెలియని నో ప్రాబ్లం, తెలిస్తే మాత్రం మనకి ఎవరిచ్చింది ఏం లేదు కదా, మనం ఏం తప్పు చేయట్లేదు, ఒక మంచి పని చేస్తాను, మన కష్టాలు ఇంకొకరు చెప్తాను. వాళ్ళు కూడా జీవితంలో మనం కష్టపడాలంటే ఇంత కష్టపడాలన్నా బాగుపడాలంటే వాళ్ళకు కూడా ఒక జీవితంలో ఒక పట్టుదల అని వస్తుంది, కష్టపడతారు, నా లెక్క వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, అందరూ మంచిగా ఉంటారు. అందుకని నేను అందరి కోసానికి ప్రేక్షకుల కోసానికి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. ఒకవేళ నచ్చకపోయినా కానీ లైక్ చేయండి దయచేసి, మరీ రిక్వెస్ట్ చేస్తాను. మా ఛానల్ పేరు కంట్రీ కుక్కుడు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండంత అండా అండి, మీరు ఒక దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చినంత నాకు సంతోషం అండి. నేను కూడా నా తరఫున దేవుడిని కోరుకుంటున్నా, మీ అందరికీ దీవెనలు ఇవాళ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆ దేవుని దీవెనలు ఉండాలి, మిమ్మల్ని అందరు బాగా చూసుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నా అండి. ఓకే అండి, అందరికీ నమస్తే.